హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐబ్రోస్ ఒక్కసారి గమనించండి. ఈరోజు ఈ వీడియోలో నేను ఐబ్రోస్ చేస్తున్నాను కదా. చాలా ఐబ్రోస్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఒక్కసారి గమనించండి. ఈ పాప రెగ్యులర్గా నా దగ్గరికే వచ్చి ఐబ్రోస్ చేయించుకుంటుందండి. ఆల్రెడీ ఈ పాపకు చేసినప్పుడు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదేనండి, జస్ట్ ఇప్పుడే ఐబ్రోస్ చేశాను. వెంటనే ఇలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఒక్కసారి ఐబ్రోస్ని గమనించారు కదా. సరే, చేసిన తర్వాత తప్పొప్పులు చివరి దాకా స్కిప్ చేయకుండా చూసారనుకోండి, ఆ తప్పులు ఒప్పులు నేను మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఆ పాప ఏమి అంటే ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత నాతో ఏం చెప్పింది అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ముందు సెంటర్లో ఉన్న ఐబ్రోస్ని సారీ ఆ ఐబ్రోస్ మొదలు ఈ ఐబ్రోస్ మొదలు ముందు పైన వైపు కట్ చేశాను. ఆ తర్వాత సెంటర్లో ఉన్న ఐబ్రో ఆ హెయిర్ని ట్రిమ్మింగ్ అదే కట్ చేశాను, థ్రెడ్డింగ్ చేశాను. ఆ తర్వాత ఫోర్ హెడ్ పైన ఉన్న ఐబ్రోని ట్రిమ్ చేసేసాను. బేబీ హెయిర్ అంతా తీసాను. ఇప్పుడు రెప్ప మీద ఉన్న ఆ వెంట్రుకలను కూడా చక్కగా అలా బేబీ హెయిర్ ఉంది, అలానే పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. మొత్తం చక్కగా అలా థ్రెడ్డింగ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చేయించుకునే అమ్మాయియే కదా, ఈరోజు ఎందుకు ఇంత స్పెషల్గా ఈ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పలేదు కదా. అయితే వినండి. అదేనండి, మధ్యలో మంచి పీక్ సమ్మర్లో నేనైతే మా బాబు దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన టైంలో పార్లర్ క్లోజ్ చేశాను. ఆ టైంలో ఆంటీ అవసరము అని కాల్ చేస్తే, అరే అర్జెంట్ అయితే ఈసారికి ఎక్కడన్నా బయట చేయించుకోరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను లేను అని చెప్పా. అదిగో ఇప్పుడు కాదు, నేను అప్పుడు ఫోన్ చేశాను, మీరు అప్పుడు లేరు అని చెప్తుంది. గమనించారా? అదేనండి, నేను లేకపోవటం వల్ల ఫంక్షన్ ఉండటం వల్ల అందుకని ఐబ్రోస్ బయట చేయించుకుందంటండి. అదే రెగ్యులర్గా మీకు ఎందుకు నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, మీకు అలవాటైన ప్లేస్లోనే మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లోనే ఐబ్రోస్ మాత్రం ఎక్కడ బయట ఎక్కడా చేయించుకోవద్దండి. మీకు అలవాటైన ప్లేస్లోనే మీకు తెలిసిన మేడం దగ్గరే చక్కగా ఐబ్రోస్ చేయించుకోమని చెప్పడం కోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, రైట్ సైడు ఐబ్రో అంటే ఎంత సన్నగా ఉందో గమనించారు. అలానే లెఫ్ట్ సైడ్ ఐబ్రో చూసారు కదా, ఎంత లావుగా ఉంది. చేసిన తర్వాత చెయ్యకముందు రెండు ఒకలానే అనిపిస్తున్నాయి. అలానే ఆ మధ్యలో గ్యాప్ ఒకటి ఏర్పడింది, గమనించారా? అవునండి, ఐబ్రోస్ చేసేటప్పుడు కరెక్ట్గా కనుక చేయకపోతే స్కిన్ పడింది అనుకోండి, ఇంకా గ్రోత్ రాదు. అలానే ఒక్కొక్కసారి రాలిపోతాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. థిక్గా ఒత్తుగా ఉన్న వాళ్ళకి ఓకే, అదే పలసగా ఉండి ఐబ్రోస్ లేకపోతే చాలా ప్రాబ్లం కదా. ఈ పాపకు వచ్చేసి ఒత్తుగాను ఉన్నాయి, అలానే థిక్గాను. అదేనండి, హెయిర్ బాగా బ్లాక్గాను కూడా ఉంది, వెంట్రుక థిక్గా కూడా ఉంది. ఆ గ్యాప్ ఉండటం వల్ల అందము పోయింది. అలానే మళ్ళీ అంత గ్రోత్ పెరగాలంటే ఎన్నో రోజులు పడుతుంది కదా. ఆంటీ, ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళానండి. నిజంగానేనండి ఫస్ట్ టైం ఆ పాప నాకు దగ్గర 7-10 ఇయర్స్ నుంచి పరిచయం ఉందండి. రెగ్యులర్గా ముందే 2 రోజుల ముందే ఆ కాల్ చేస్తుంది, ఆంటీ మీరు ఉన్నారా, నేను వస్తాను అని చెప్పి. ఫస్ట్ టైం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా లేదు కదా. అలా రిలాక్స్గా మా బాబు దగ్గరికి వెళ్ళటం, అక్కడ ఉండిపోవటం, తనకి ఇంపార్టెంట్ అయ్యి అలా ఐబ్రోస్ చేయించుకోవటం జరిగిపోయిందండి. అందుకని ఇంక నుంచి ఎక్కడికి వెళ్ళను ఆంటీ, 2 రోజులేంటి, వారం రోజుల ముందే మిమ్మల్ని అడుగుతాను. మీరు ఎక్కడికి వెళ్తారు అని తెలిస్తే మాత్రం నేను తప్పకుండా ముందుగానే చేయించుకుంటాను అని చెప్పి అలా చక్కగా మాటలతో నాకు ఎలా చెప్తూ మాట్లాడుతుందో చూసారా. ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూనే ఐబ్రోస్ చేయటం చేశాను. కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి గమనించండి, అలా ఫోర్ హెడ్ కూడా చక్కగా ఆ బేబీ హెయిర్ మొత్తం థ్రెడ్డింగ్ చేసేసానండి. ఇంకా ఎక్కడన్నా బేబీ హెయిర్ ఉందా అని ఇంకొకసారి అలా గమనిస్తూ, ఇదిగోండి ఎట్లయినా ఐబ్రో పాడైందనుకోండి అలానే వదిలేస్తామా, మళ్ళీ చాలా జాగ్రత్తగా చేస్తూ, ఇంకా అస్సలు సరి చేయటానికి కూడా కుదరనప్పుడు ఏం చేయాలి, ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ అనుకోండి, కొంచెం పెన్సిల్ అప్లై చేసుకోండి. ఒక 2-3 సార్లు మనం వెళ్ళే ఫంక్షన్ బట్టి మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు అండి, 4 రోజులు మళ్ళీ పెరుగుతుంది. అదేనండి, గుర్తుపెట్టుకోండి, పీరియడ్ అయిపోయిన తర్వాతే ఐబ్రోస్ చేయించుకోండి. పీరియడ్కి ముందుకు మాత్రం చేయించుకున్నారనుకోండి, చేయించుకున్న ఒకటే చేయించుకోపోయిన ఒకటే. కరెక్ట్గా పీరియడ్ అయిపోగానే మళ్ళీ గ్రోత్ పెచ్చగా వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఐబ్రోస్ చేయించుకోండి. చూసారు కదా,
రైట్ సైడ్ ఐబ్రోకి లెఫ్ట్ సైడ్ ఐబ్రోకి ఎంత చేసిన తర్వాత కూడా ఎంత తేడా ఉందో మళ్ళీ సరి చేసి జాగ్రత్తగా సరి చేస్తున్నాను. చూసారా, ఐబ్రో అలా లాగి పట్టుకొని చూస్తేనే ఆ కొంచెం తేడా ఉంది, గమనించారా? ఆ లోపల కూడా హెయిర్ కట్ అయిందండి. అందువల్ల ఆ తేడా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కొంచెం వెంట్రుక కూడా తీసి ఆ తర్వాత సరి చేయాలి. ఎలా ఉన్నాయి నేను చేసిన ఈ ఐబ్రోస్? మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలానే నేను ఇచ్చే మీ సలహా ఏంటో తెలుసా? మీరు రెగ్యులర్గా